ఆ జిల్లాలో నా మాటే శాసనం అంటున్న ఎమ్మెల్యే ఎవరు? అనుచరులే ఆ ఎమ్మెల్యే పాలిట కట్టప్పులుగా మారారా? అందుకే ఆ లేడీ ఎమ్మెల్యే ఏం చేసినా బూమరాంగ్ అవుతుందా? అందరూ ఆ ఎమ్మెల్యేనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆ మహిళా ఎమ్మెల్యే అందరికీ ఈజీ టార్గెట్ అవుతున్నారా? లేదంటే ప్రత్యర్థులకు ఆమె అస్త్రాలు అందిస్తున్నారా? ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులు, మరోవైపు సొంత పార్టీలో శత్రువులు. అందరి టార్గెట్ ఆ ఎమ్మెల్యేనేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆళ్లగడ్డ ఆ పేరు చెబితే చాలు పొలిటికల్ సర్కిల్స్ లో ఓ వైబ్రేషన్ కలుగుతుంది. ఒకప్పుడు కరడుగట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ప్రాంతం అది. సొంత వర్గీయుల కోసం ఎంతకైనా తెగించే తత్వమున్న రాజకీయ నేతలు చక్రం తిప్పిన గడ్డగా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి పేరుంది. అదంతా గతం. అయినా ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటోందట. అధికారంలో ఉన్నవారిపై నిత్యం ఆరోపణలు, గ్రూపుల గొడవలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందక్కడ. ఆళ్లగడ్డలో గతంలో ముఠా కక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్ అన్న టాక్ ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ రాజకీయాల ముసుగులో పూర్తి భిన్నమైన అత్యంత చౌకబారు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో హోరాహోరీగా ఫ్యాను పార్టీతో జరిగిన పోరులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు భూమా అఖిలప్రియ. దీంతో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తాను ఎదుర్కోగలననే సంకేతాలను భూమా వారసురాలు ప్రత్యర్థులకు పంపారంటున్నారు పొలిటికల్ పండిట్స్. అంతవరకు బాగానే ఉన్నట్టు అనిపించినా అసలు కథంతా ఇక్కడే మొదలైంది అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రాజకీయ వారసత్వంతో పాటు చుట్టుముట్టిన అనేక సమస్యల నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇటు సొంత వారితో పాటు తన పతనాన్ని కోరుకునే ప్రత్యర్థులతోనూ పెద్ద యుద్ధమే చేశారంటారు ఆళ్లగడ్డలోని ఆ కుటుంబ అభిమానులు. కుటుంబ పెద్దలను కోల్పోయి ఒంటరిగా మహిళగా తన వర్గాన్ని కాపాడుకుంటూనే రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో అటాక్ చేయడంలో అఖిలప్రియ స్టైలే వేరంటారు అక్కడి వారు. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం అఖిలప్రియ సొంతం. కుటుంబ రాజకీయ వారసత్వానికి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మంత్రిగా అప్పట్లో బాధ్యతాయుతంగా పనిచేయడం అఖిలప్రియకు కలిసొచ్చిన అంశంగా స్థానికులు చెబుతూ ఉంటారు. 2024 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అఖిలప్రియ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందంటున్నారు అక్కడి రాజకీయ పరిశీలకులు. సొంత పార్టీలోని ప్రత్యర్థులతో పాటు ప్రత్యర్థి వైసీపీ నేతలపై పైచేయి సాధించేందుకు అవసరానికి మించి దూకుడుగా వెళుతున్నారన్న అపవాదును ఏడాది కాలంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ఆలోచన ఒకటైతే ఆమె అనుచరుల తీరు మరోలా ఉండడంతో సరికొత్త సమస్యలు వస్తున్నాయన్న టాక్ నియోజకవర్గంలో స్ట్రాంగ్ గానే వినిపిస్తోందట. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహం, ఎమ్మెల్యే పేరిట చేస్తున్న ఆగడాలు వివాదాస్పదమవుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులతో పాటు స్థానిక వ్యాపారులు కూడా ఆరోపణలు చేస్తుండడం, ఎమ్మెల్యే అనుచరులపైనే కేసులు పెట్టేదాకా వెళ్లడం చూస్తుంటే ఆళ్లగడ్డలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తుకు ఆమె సొంత అనుచరులే కట్టప్పులుగా మారుతారేమో అన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయట. నియోజకవర్గంలో మామూళ్లకు కాదేది అనర్హమన్నట్టు ఎమ్మెల్యే అనుచరులు చెలరేగిపోతున్నారన్న విమర్శలు ఎమ్మెల్యే ఉనికినే దెబ్బతీసేలా మారాయట. కూరగాయల బండ్లు మొదలుకొని చికెన్ షాపులు, ఫర్నిచర్ షాపులు, చివరికి శిల్పాలు చిక్కుకునే కళాకారుల వరకు ఎవరిని వదలడం లేదట అఖిలప్రియ అనుచరులు. ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల వ్యాపారాలపై కత్తిగట్టి మరి ఎమ్మెల్యే అనుచరులు మామూలు వసూలు చేస్తున్నారన్న ప్రచారం లోకల్ గా గట్టిగానే వినిపిస్తోందట. లోగుట్టు పెరుమాళ్లకి ఎరుక అన్నట్టు అనుచరుల ఆగడాలు ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతున్నాయా అన్నది ఆళ్లగడ్డలో $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిందట. మద్యం దుకాణాల సిండికేట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆళ్లగడ్డలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చికెన్ సిండికేట్ నడపాలని ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి చేయడంతో చికెన్ వ్యాపారులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందట. దీనిపై చివరికి అఖిలప్రియ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే అనుచరులు ఈ విషయంలో కొంత వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. ఇలా అనుచరులపై వస్తోన్న ఆరోపణలు ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్న ఆవేదన కొందరు టీడీపీ నాయకుల్లో సైతం ఉందట. ఎన్నో
ఆరోపణలు, అపవాదుల నడుమ కూటమి ప్రభుత్వంలో సంవత్సర కాలం అధికార దర్పాన్ని చాటుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రత్యర్థులపైనే కాకుండా పదవుల విషయంలో సొంత పార్టీ అధిష్టానానికి కూడా అల్టిమేటం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను సూచించిన వారికి, తన వర్గం వారికే పదవులు ఇవ్వాలన్న అఖిలప్రియ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయట. ఈ తరహా దుందుడుకు వ్యవహారాలు పదే పదే బెడిసి కొడుతున్నా అఖిలప్రియ మాత్రం తన పంథా మార్చుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తోందట. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా అఖిలప్రియ ఇంత అపప్రద మూటగట్టుకోలేదన్న చర్చ సొంత పార్టీలో జరుగుతోందట. మహిళా ఫైర్ బ్రాండ్గా పేరున్న భూమా అఖిలప్రియ ఈ విమర్శల సుడిగుండం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారో లేకపోతే ఎవరేమనుకుంటే నాకేంటన్నట్లు ఇలాగే ముందుకెళ్తారో చూడాలి. మరి అఖిలప్రియ వివాదాలతో సహవాసం చేయకుండా ప్రజాసేవలో తల్లిదండ్రుల లెగసీని కొనసాగించాలని కోరుకుంటున్నారట ఆళ్లగడ్డ ప్రజలు.